డైలీ బైబిల్ యోషిస్ట్రీ వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన ప్రియ ప్రేక్షకులందరికీ మనల్ని అనుక్షణం కాచి సంరక్షించే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన పాస్టమ్మ గారు శ్రీమతి కె ప్రభా చార్ల్స్ వెస్లీ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సాతాను శక్తులను, అపవాది శత్రు సమూహాన్ని ధైర్యముగా ఎదుర్కొనుటకు దేవుని ప్రియ విశ్వాసులందరికీ ఉండవలసిన దేవుని సర్వాంగ కవచము ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే అంశంపై వారు మనకు వాక్య పరిచర్య చేస్తారు. దైవ సందేశాన్ని వినక మునుపు సందేశాన్ని ఆవిష్కరించే భక్తి గీతాన్ని విందాం. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మదేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మదేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. వాక్యమును ఖడ్గము నీవై, రక్షణను శిరస్త్రాణమై, సత్యమును దట్టివి నీవై నా యేసయ్యా. నీతియను మైమరునై, విశ్వాసమనుడాలునై, సమాధాన సువార్త నీవై నా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మదేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మదేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై, బూడిదనకు ప్రతిగా భూదండవై. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము నీవై, భారభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రమై. నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణ
కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. సర్వాంగ కవచము నీవే, ప్రాణాత్మ దేహము నీవే, నా అంతరంగము నీవే దేవా. నీ పోలికగా చేసి నీ జీవమును పోసి, నా పాపమును తీసి నా భారమును మోసావయ్యా యేసయ్యా. నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా, నా సర్వము నీవే నా యేసయ్యా, నా ప్రాణము నీవే నా యేసయ్యా. ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్ని ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. కృపామయుడ, నియమితమైన కృప చేత ఉదయకాలమున నీ సన్నిధిలో నాయన నీ వాక్యాన్ని వినుచు ప్రభువా మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు గాను మేము మమ్మల్ని వాడుకుంటున్న విధానంకై నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18 వరకు చదువుకుందాం. సర్వాంగ కవచము గురించి మనం చదువుకుందాం. ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, ఎఫెసియన్స్ 6:10-18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము గల లోకస్నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనసును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ గాక విశ్వాసము డాలు పట్టుకొనుడి. దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను నీ శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఏ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణ పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు మెలకువగా ఉండుడి. ఈ విధంగా మనము ఏ విధంగా ఒక సర్వాంగ కవచమును ధరించుకోవాలా అన్న విషయాన్ని పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి అంటున్నారు. మనం ఏ విధంగా బలవంతులమై ఉండగలుగుతాము? ఆయన యొక్క సర్వాంగ కవచమును ధరించుకొని మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ మనము సాతాను యొక్క
శక్తులను ఎదిరించుటకు గాను మనము దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నాము. ఆ సర్వాంగ కవచం ఏంటంటే మనకు అది కానీ ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధము గల లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఈ విధంగా మన పోరాటము ఒక దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. మన జీవితాలను సరిచేసుకొని జీవించుటకు దేవుడు ఇచ్చు ఆ ఒక సర్వాంగ కవచము ధరించుకొని అన్నిటినీ ఎదుర్కొనుటకు దేవుడు మనకు ఒక శక్తిని బలమును దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే అందుచేత మీరు ఆపద్దినమందును వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై పిలువబడుటకు శక్తిమంతులగునకు దేవుడిచ్చి సర్వాంగ కవచం ఇద్దరు. ఈ చివరి దినాల్లో ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఎన్నో విషయాలను ఎదుర్కొనుటకు మనం సిద్ధంగా ఉండాలని దేవుడు ఆ ఒక్క సర్వాంగ కవచాన్ని మనకిస్తున్నాడు. ఎన్ని విషయాలను మనం వింటున్నాం, ఎంతమంది క్రైస్తవులను హింసిస్తున్నారు, ఎన్ని విధాలుగా మనము ఈ యొక్క భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనుటకు గాను దేవుడు మనతో ఉంటాడు. ఎప్పుడు సమస్తము నెరవేర్చిన వారు నిలబడు శక్తిమంతులను దేవుడిచ్చి సర్వాంగం ధరించుకుని ఏలే అనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తోడుకొని సత్యమును దట్టి మనలో ఒక సత్యమును దట్టి మనము కట్టుకొని జీవించాలి. ఎస్, లెట్ దేర్ బి ట్రూత్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ ఒక్క నీతి, నిజాయితీ, అసత్యము అన్నది మనలో ఉన్నప్పుడే మనము ఆ సర్వాంగ కవచం ధరించుకొని మనము ఈ యొక్క అపవాదిని ఎదిరించుకొనుటకు మనం క్రైస్తవులుగా జీవించగలుగుతాము. ఆదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తొడుక్కొనుడు. ఆదములకు ఒక ఏమంటున్నాడు, సిద్ధ మనసు జోడు తొడుక్కోమంటున్నాడు. ఎస్, దేర్ మస్ట్ బి పీస్ విత్ ఇన్ అస్. ఒక శాంతికరమైనటువంటి మనసు, ఒక మంచి మనసు మనలో కలిగి జీవించినప్పుడే మనము క్రీస్తు వారంగా నిలబడుటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. మీరు దుష్టుని అగ్ని బాణముల వంటి ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనము ఎదుర్కొన్నప్పటికీ శక్తిమంతులుగా జీవించుటకు దేవుడు మనకు ఆ సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొని మనము దేవుని యొక్క ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని శిరస్త్రాణమును ధరించుకొని జీవించినట్లయితే ఎస్, we have a living God where he will protect us in all angles. మనము ఆయనలో జీవించి ఆ యొక్క మంచి మనలో ఉన్నప్పుడే మనము ఈ సమస్తము ఈ అపవాదిని ఎదిరించుకున్నటకు గాను దేవుడు మనతో ఉంటాడు. మనం ఎల్లప్పుడూ ఆయనలో జీవించి ఆయనలో మనం ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యములు చేసి మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఎంతగానో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. He will never leave us alone. And Paul was encouraging the Christians there to follow God and taught them what they need to stay strong in their faith. మన ఒక విశ్వాసంలో మనము ఒక దృఢమైన విశ్వాసం కలిగి జీవించినట్లయితే మనము అన్నిటిని ఎదుర్కోగలుగుతాం. ఇన్ దిస్ passage Paul tells the church to take a stand against evil. Yes, we have to take a stand against evil to protect ourselves from that evil. There is a lot of evil and darkness in our world. ఈ యొక్క ప్రపంచంలో అంధకారము, భయంకరమైన అపవాది లోకంలో ఉన్నప్పుడు వాటన్నిటిని జయించుటకు మన దేవుడు మనతో ఉన్నాడు. But if we trust God and stay firm in our faith, we can defeat the evil. మనము ధైర్యంగా ఉండి ఆ ఒక దేవుని యొక్క శక్తి బలమును మనం పొందినట్టయితే yes, we can stay in our faith, strong God. But if we trust God and stay firm in our faith, మన యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉన్నట్టయితే మనము ఈ యొక్క అపవాదిని ఎదుర్కొని జీవించగలుగుతాము. God is so great that he has given us a final word. Be strong in the Lord and in his mighty power. Put on all your good armor
so that you will be able to stand firm against all strategies of the devil. Yes, we can face all the strategies of the devil when we put firm the armor of God around us. For we are not fighting against flesh and blood enemies, but against evil rulers and authorities of the unseen world. Yes, we are facing every day to life, we are facing such things that we are unable to do certain things when evil is taking place. But when we are strong in his faith and when we are wearing his armor around us, yes, let us be a true Christian and let us lead a true life where we have peace in ourselves, so that we can stay strong and we can defeat the evil. Yes, God is with us. He will take care of us in all aspects. He will never leave us alone. The living God we have. When we wear the armor of God, that gives us strength to face any evil which surrounds us. Yes, a loving God will not leave us alone. ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఆదరించి కాపాడే దేవుడు మనకుండగా ఎలాంటి దుష్ట శక్తులు మనల్ని అడగొట్టలేవు. కాబట్టి మనం క్రైస్తవులంగా జీవించి ప్రతిదాన్ని ఎదుర్కొనుటకు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని వదులుకొనక మనము ఆయనలో జీవించి ఆ ఒక విశ్వాసాన్ని దృఢపరచుకొని ఆయన ఒక సత్యమన్న దట్టిని మనము నడుముకు కట్టుకొని సమాధాన జోళ్లను మనం వేసుకొని ఆయనను ఎదుర్కొని ప్రతి అపవాదిని ఎదుర్కొని మన జీవితాలను మనం ఆయన కొరకు సమర్పించుకున్నట్టయితే దేవుడు మనతో ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని కాపాడే దేవుడు మనతో ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను వెడలను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను. సాధనం ఎవరు నీవే నేనేగా, సాధనం ఎవరు నీవే నేనేగా. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము.
యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో